ఒకవేళ ఇతను 108 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేస్తాననేటువంటి మాట పదే పదే ఇక్కడ ఒక విధంగా ప్రెషర్ చేసే విధంగా విజయ్ చెప్తున్నాడు. ఒకవేళ మళ్ళీ మొత్తం గవర్నమెంట్తో రిజైన్ చేయించి ఇంకొంతమంది కలిసి వస్తే ఎలక్షన్స్కి వెళ్తే మాత్రం డెఫినెట్గా విజయ్కి 50% ఓట్లు వస్తాయనేటువంటి భయం కూడా ఈ పొలిటికల్ పార్టీస్లో ఉంది. కాబట్టి దీన్ని డ్రాగింగ్ చేస్తున్నారు. వాట్ వుడ్ బి ది సెకండ్ అంటే విజయ్ నేను ప్రభుత్వం ఏర్పాటు చేయను ప్రతిపక్షంలో కూర్చుంటాను అంటే ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఒకటి చాలా కష్టం. ఒక కొత్త పార్టీ ఆర్గనైజేషన్గా స్ట్రాంగ్గా లేదు, ఒక సిద్ధాంతం అనేటువంటిది కింది క్యాడర్ వరకు లేదు, ఎమ్మెల్యేలు ఎటువంటి వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఎంత పొలిటికల్ నిబద్ధతతో ఉంటారో తెలియదు. ఇటువంటి పార్టీని సాధారణంగా బ్రేక్ చేసేస్తాయి. ఎవరు కూడా ఇటువంటి పొలిటికల్ పార్టీని మిగలనివ్వు. అది మనం మోడర్న్ పాలిటిక్స్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ లాంటివి, డిఎంకే లాంటి పార్టీ, పెద్ద టీఎంసీ లాంటి పార్టీలే తమ ఎమ్మెల్యేలను కాపాడుకోలేనటువంటి సిచ్యువేషన్. అలాంటిది టీవీకే ఒక 2 సంవత్సరాల పార్టీ గెలిచినటువంటి ఆటో డ్రైవర్ బ్యాక్గ్రౌండ్, ట్యూషన్ టీచర్ బ్యాక్గ్రౌండ్, ఇట్లాంటి వాళ్ళను ఎన్ని రోజులు కాపాడుకోగలుగుతారు, ఎంత స్ట్రాంగ్గా వాళ్ళు అపోజిషన్లో ఉండగలుగుతారు అనేది పెద్ద క్వశ్చన్. డెఫినెట్గా 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే గవర్నమెంట్ ఫామ్ చేయడం, లేదంటే మొత్తం ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించి ఒక చరిత్ర సృష్టించి మళ్ళీ ఎలక్షన్స్ వేయడం అనేటువంటి 2 ఆప్షన్స్తోనే విజయ్ ఉన్నాడు. సో డెఫినెట్గా అతను ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ పొలిటికల్ పార్టీస్ కావచ్చు, లేకుంటే కాంగ్రెస్, బీజేపీ, డిఎంకే, ఏడీఎంకి చూస్తున్నాయంటే కొంత ఈల్డ్ కావాలి, మన దగ్గరికి రావాలి, అతన్ని కొంతవరకు మనం కిందికి తీసుకొచ్చి ఆ తర్వాత సపోర్ట్ ఇవ్వాలి అనేటువంటి దాంట్లోనే ఈ మొత్తం పాలిటిక్స్ చేస్తున్నాయి అనేటువంటిది ఒక అంచనా. బిఫోర్ వి సీ ద ఈక్వేషన్స్, ప్రస్తుతం ఉన్న ఈక్వేషన్స్ చూసే ముందు ద్రవిడ పార్టీలో అటు డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఈ ఐడియాలజీ విషయంలో జరిగిన ఈ క్లాష్ ఏదైతే ఉందో మన మనుగడికి ముప్పు అని 2 పార్టీలు కలుస్తూ ఐడియాలజీ వాళ్ళ సిద్ధాంతాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయా, లేదంటే పదవే పరమావధిగా చేస్తున్న ప్రయత్నాలుగా చూడాల్సిన అవసరం ఉందా? డెఫినెట్గా దీనిలో 2 విషయాలు. ఏఐడిఎంకేకు చాలా కాలం నుంచి అక్కడ 5 సంవత్సరాల నుంచి వాళ్ళకు అధికారం లేదు. ఎట్ ద సేమ్ టైం పళనిస్వామి యొక్క ప్రాబ్లం ఏంటిదంటే ముఖ్యంగా ఈ మొత్తం ఓపీఎస్ ఇప్పటికే పార్టీ నుంచి బ్రేక్ అయినటువంటి సిచ్యువేషన్, లీడర్షిప్ని పూర్తి యాక్సెప్టెన్సీ లేదు. బికాజ్ బీజేపీ వాళ్ళతో ఉంది కాబట్టి డెఫినెట్గా కొంత భయం ఉంది కాబట్టి ఏఐడిఎంకే కొంత ఇంటాక్ట్గా ఉంది. అటు ఎంజీఆర్ కావచ్చు, లేకుంటే జయలలిత స్థాయిలో ఆయన పార్టీని స్ట్రాంగ్గా, లేకుంటే అంత యునైటెడ్గా, లేకుంటే అంత కమాండింగ్గా ఉంచలేనటువంటి సిచ్యువేషన్. రేపు పుడుచేరి నుంచి మొత్తం 40 మంది ఎమ్మెల్యేలను ఒకసారి గేట్ బయటికి వదిలితే ఎంతమంది డిఎంకేలో చేరుతారు, ఎంతమంది కాంగ్రెస్లో చేరుతారు, ఎంతమంది టీవీకేలో చేరుతారో వాళ్ళ భయం వాళ్ళకు ఉంది. బికాజ్ ఇది సర్వైవల్, పళనిస్వామికి సంబంధించి తనకు సర్వైవల్ క్వశ్చన్ ఇది. తన పార్టీని కాపాడుకోవాల్సినటువంటి ఒక గొప్ప సందర్భం ఇది. అతను ఒకవేళ ఇక్కడ యాక్టివ్గా లేకుంటే అతని పార్టీ ఇప్పటికే 3 ముక్కలైపోయేది. చాలామంది రిపోర్ట్స్ ప్రకారం 25 నుంచి 28 మంది ఎమ్మెల్యేలు, సగం కంటే ఎక్కువ పార్టీ నుంచి బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు, టీవీకేతో విజయ్తో కలవడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఒక చర్చ నేపథ్యంలో తన పార్టీ సర్వైవల్ కోసం ఆయన చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. స్టాలిన్కు డెఫినెట్గా తనకు సంబంధించి 70 సీట్లు వచ్చాయి కూటమికి మొత్తంగా. బట్ ఇది తను ఊహించినటువంటి ఒక ఓటమి. ఎట్ ద సేమ్ టైం ఈ ఓటమి జరిగిన కొద్ది క్షణాల్లోనే కాంగ్రెస్ బ్యాక్ స్టాబింగ్ చేసి తనను వెళ్ళిపోయిందనేటువంటి ఒక కోపం కూడా ఆయనలో ఉంది. సో ఇవి 2 ఆయన ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఓవర్ ద పీరియడ్ ఒక కొత్త అవకాశం ఇచ్చి వాళ్ళని గవర్నమెంట్లో పెట్టి పాతుకుపోయేలా చేసుకుని 5 ఏళ్ల తర్వాత ఫైట్ చేయడం కంటే తనది తాను గవర్నమెంట్ ఫామ్ చేసుకోలేని పరిస్థితిలో అతనే కూలిపోతే నేనెందుకు అతన్ని కాపాడాలి, అతను కూలిపోతే రేపు మళ్ళీ ఎలక్షన్ వస్తే నేను అవుతాను, ప్రభుత్వం ఫామ్ చేయలేడనేటువంటి ఒక వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు. బట్ డెఫినెట్గా స్మాల్ పార్టీస్, నేను మళ్ళీ చెప్తున్నాను, మొత్తం తమిళ రాజకీయాల్లో ఏఐడిఎంకే, డిఎం కంటే కూడా ఈ 2 పార్టీల వైపు ఉన్నటువంటి పిఎంకే 4 సీట్లు, సిపిఐ 2 సీట్లు, సిపిఎం 2 సీట్లు, ఐయుఎంఎల్ 2 సీట్లు, వీసీకి 3 సీట్లు, ఈ సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలే కీలకము. ఈ పార్టీలు ఎటువంటి డెసిషన్ తీసుకుంటే చూడాలి. ఈక్వేషన్ ఒకసారి ప్లే చేయండి. లెట్స్ సే ద ఈక్వేషన్. ప్రస్తుతం తమిళనాడులో పార్టీల మధ్య ఉన్న ఈక్వేషన్ ఏది వర్కౌట్ అయితే ఏ రకంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం ఇస్మాయిల్. సో సీన్ 1 ఒకసారి. సో మీరు చెప్పినట్టుగా 118 మ్యాజిక్ ఫిగర్ అయితే ప్రస్తుతం 108 స్థానాల్లో ఒకటి విత్డ్రా అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 107 స్థానాలు ప్రస్తుతం టీవీకేకి ఉన్నాయి. కాంగ్రెస్ 5 స్థానాలు ఆల్రెడీ ప్రకటించింది. సో వీసీకే అలాగే లెఫ్ట్ ఈ 6 సీట్లు కూడా ఒక నిర్ణయం ఈరోజు వస్తుంది అంటున్నాం. ఎస్ ఆఫ్ కోర్స్ మనం ఆ ఈక్వేషన్లో వేసాం, కానీ అది ఇంకా నిర్ధారించబడింది. దీంట్లో ఇంకొక 2 కూడా యాడ్ చేయొచ్చు. ఐయుఎంఎల్, ముస్లిం లీగ్ కూడా ఉంది. వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పే ఉన్నారు టీవీకేకి సపోర్ట్ చేయమని. ఇన్ ద సెన్స్ మేము స్టాలిన్తో ఉంటామంటున్నారు. బట్ ఐయుఎంఎల్ అనేటువంటిది కేరళలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రీపోల్ ఎలక్షన్స్ చేసింది, వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్. రైట్. సో లెట్స్ సీ ద సీన్ 1 అయితే కనుక ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ రావడం అనేది ఈజీగా కనిపిస్తుంది. సీన్ 2 159 ఎలా? డెఫినెట్గా ఏఐడిఎంకే 47 నంబరు, వీళ్ళ దగ్గర 107 ఉన్నాయి. 2 పార్టీలు కాంగ్రెస్ 5 కలిస్తే అప్పుడు ఏఐడిఎంకే ఎన్డీఏ నుంచి బయటికి రావాలి. బట్ బయటికి వచ్చినా కానీ ఆ పార్టీలో అంత స్టెబిలిటీ ఉంటుందా, అంతమంది ఎమ్మెల్యేలు యునైటెడ్గా టీవీకేకు వైపు ఉంటారనేటువంటి చూడాల్సి ఉంటుంది. బట్ ఇది ఒక సినారియో. బట్ ఏఐడిఎంకే కాంగ్రెస్ మధ్య చాలా వరకు కొంత ఒక సైద్ధాంతికంగా కూడా గత 20 ఏళ్ళుగా గొడవ ఉంది. బట్ టీవీకేకి అవసరం. ఇప్పటికే అధవ్ అర్జున్ అని ఎవరైతే జనరల్ సెక్రటరీ ఉన్నారో అతను రీచ్ అయ్యారు. అతను వాళ్ళ అత్తగారు ఎవరైతే ఉన్నారో ఆమె ఏఐడిఎంకే నుంచి ఎమ్మెల్యే కూడా గెలిచింది. ఆయన ఇప్పటికే పళనిస్వామిని రీచ్ అయ్యారు.
అడిగారు, మీరు సపోర్ట్ చేయండి అని అడిగారు. బట్ ఆ తర్వాత ఎప్పటి వరకు వాళ్ళ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో డెఫినెట్గా ఇది ఒక సినారియో ఉంది. ఒకవేళ పళనిస్వామి ఇప్పుడు వెళ్ళి గవర్నర్తో నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయను, విజయ్కి మీరు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈ మద్దతు ఇస్తే ఈ సినారియో వచ్చేటువంటి అవకాశం. నిన్న గవర్నర్ని కలిసినప్పుడు ఈ చర్చ ఏమన్నా వచ్చి ఉండొచ్చా ఇద్దరి మధ్య? బట్ డెఫినెట్గా ఇప్పటివరకు అయితే జరిగినట్టు ఎక్కడ రాలేదు. Right. ఇప్పటివరకు అయితే ఇటువంటి సినారియో కనిపించట్లేదు. సీన్ 3 సినారియో 3 చూసుకుంటే 120. సో విచ్ లుక్స్ లైక్ లిటిల్ బిట్ ప్రాక్టికల్ దాన్ 159. హౌ డు యు అనలైజ్ దిస్? బట్ డెఫినెట్గా మనం ఇక్కడ థర్డ్ సినారియో అనేటువంటిది తమిళనాడు రాజకీయాల్లో ఒక ఎక్స్ట్రీమ్ ఇది. నిజంగానే తమిళనాడు ప్రజలు ఒక నిద్రలో ఇది ఎవరైనా చెప్తే ఇది ఒక పీడకలుగా భావిస్తారు. 50 సంవత్సరాల పాటు డిఎంకే ఏఐడిఎంకే లాంటి రెండు పార్టీలు గొడవబడి విపరీతమైనటువంటి ఎనిమిటీ ఉన్నటువంటి రెండు పార్టీలు ఓవర్ నైట్ ఒక హీరో వచ్చేసి పార్టీ పెట్టేసి 107 సీట్లు గెలవగానే అసలు ఎక్కడ తమ సర్వైవల్ కోసం ఇటువంటిది ఒకటి క్రియేట్ చేస్తారని చూడాలి. బట్ డెఫినెట్గా ఇది కూడా చాలా కాంప్లికేటెడ్. మళ్ళీ చెప్తున్నాను, కింద ఎక్కడైనా కానీ ఒక్క పార్టీ లెఫ్ట్ కానీ లేకుంటే వీసీకే కానీ లేకుంటే మనం చూసుకుంటే ఐయుఎంఎల్ కానీ ఏ పార్టీ కదిలిపోయినా డిస్టేబుల్ అయిపోతుంది గవర్నమెంట్. మనం దీంట్లో ఇది మోస్ట్ అన్స్టేబుల్డ్. ఒకవేళ డిఎంకే ఏడిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేస్తే అసలు 4 రోజులు కూడా నిలబడేది. గవర్నర్ విచక్షణ ఉంటుందా? నంబర్స్ ఇచ్చిన తర్వాత గవర్నర్ మళ్ళీ చెప్తున్నాను 120 మంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను క్లెయిమింగ్ వన్ ఫ్యాక్టర్ ఐ హావ్ టు ప్రొటెక్ట్ ఆర్ దట్ ఈ ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం నా మీద ఉంది కాబట్టి హార్స్ ట్రేడింగ్లు అలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత నాది అని చెప్తున్నారు. ఈ సినారియాలో ఉండదు అని ఎలా చెప్తారు? డెఫినెట్ గా వీళ్ళందరూ సంతకం చేసి ఇస్తున్నారు కదా. ఒకటే ప్రాబ్లం, ఇప్పుడు డిఎండికే తర్వాత ఐయుఎంఎల్ వీసీకే పిఎంకే ఏఐడిఎంకే డిఎంకే అందరు పార్టీలు సంతకాలు తీసుకొని వచ్చి గవర్నర్కి ఇచ్చిన గవర్నర్కు సంతకాలు కావాలి. ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయని కాదు, మేము పార్టీ మద్దతు ఇస్తున్నాము, సంతకాలు ఉన్నటువంటి పార్టీ లెటర్స్ కావాలి. అది టీవీకే తీసుకొస్తుందా? స్టేబిలిటీ అనేటువంటి వదిలిపెట్టారు. టీవీకే నుంచి కూడా రేపు పార్టీ చీలొచ్చు కదా, రేపు టీవీకే చీలిపోయినా ప్రభుత్వం కదా. బట్ ఈ రోజు ఎంతమంది మద్దతు ఉన్నది అనేటువంటిది మాత్రమే గవర్నర్ చూస్తారు. లెట్స్ టాక్ టు కేసర్ గారు. సో కొమ్మినేని గారు మనకి అందుబాటులోకి వచ్చారు, ఒకసారి మాట్లాడదాం. సీనియర్ పాత్రికేయులు కేసర్ గారు, నమస్తే అండి. నమస్కారం. సార్ మీరు చూస్తూనే ఉంటారు. సో ఈక్వేషన్స్ మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. సో ఇక్కడ అన్నాడీఎంకే టీవీకే తోటి కలిసిపోతుందా, లేదంటే ఇప్పుడు ఇస్మాయిల్ చెప్పినట్టుగా అన్నాడీఎంకే డిఎంకే రెండు కలిసి ఒక విచిత్ర బంధానికి ఒక విపరీత ధోరణికి నాంది పలకబోతున్నాయా? తమిళనాడు ప్రజలు దీన్ని జీర్ణించుకునే అవకాశం ఏ మేరకు ఉంటుంది? లేనట్టయితే కనుక అసలు ఆప్షన్ ఏంటి అనేది మాట్లాడుతున్నాం. హౌ డు యు సీ దిస్ హోల్ సినారియో? అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, అది పెద్ద విశేషం కాదు. కానీ ఇక్కడ ఎవరి ఉనికి వాళ్ళు కాపాడుకోవడానికి ఎవరి తంటాలు వాళ్ళు పడుతున్నారు తప్ప ఈ రాజకీయాలు విలువలు గొడవ రూల్స్ ఇవన్నీ కాదు. బీజేపీ తన గేమ్ తను ఆడుతూ ఉంది గవర్నర్ గారి ద్వారా. కాంగ్రెస్ పార్టీ ఏమో ముందుగానే వాళ్ళు చెప్పేది ఏంటంటే ముందుగానే మేము మా దృష్టికి వచ్చింది డిఎంకే వాళ్ళ మధ్య చర్చలు జరుగుతున్నాయి, అందుకని బయటకు వచ్చామని చెబుతుంది. అది కాకపోయినా కూడా గతంలో డిఎంకే ప్రభుత్వంలో చేరడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఈయన ఇవ్వలేదు, ఆ కోపంతో కూడా బయటకు వచ్చారనేది ఇంకొక అభిప్రాయం. ఇక్కడ సమస్య ఏమంటే నాకు డౌట్ కూడా ఉంది. అయితే అఫ్ కోర్స్ ఇది ఓన్లీ ఇమాజినరీ. అదేంటంటే కాంగ్రెస్ పార్టీను డిఎంకే వాళ్ళు ముందు మాట్లాడుకుని మీరుంటే డిఎంకే బీజేపీ మాతో కలవడం కష్టం కాబట్టి మీరు బయటకు అన్నా చెప్పుకున్నారా అనే ఒక సందేహం. దానికి ఏం ఆధారం లేదు, కానీ జస్ట్ అనాలిసిస్ లో ఇట్లాంటి అవకాశాలు కూడా ఉంటాయి. అయితే వచ్చిన ఈ రాజకీయాల్లో ఇట్లాంటివి కూడా ఉండొచ్చు. టీవీకే పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5 లిస్టు ముందు ఇవ్వకుండా 108 మంది ఉన్నారు, మాది మెజార్టీ మాదే అని చెప్పి, మెజార్టీ అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాదే అని చెప్పి ఇచ్చుంటే అప్పుడు గవర్నర్ ఏం చేసిండేవారో మరి చెప్పలేము. అయితే అప్పుడు కూడా గవర్నర్ ఇవ్వాలనేం లేదు. అన్నాడీఎంకే బీజేపీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటది కాబట్టి, బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తే చేస్తారేమో, చేసి ఉండేవాళ్ళేమో. కానీ కాంగ్రెస్ ఎప్పుడైతే 5 తోటి ఇచ్చిందో అప్పుడు మొత్తం ట్విస్ట్ అయింది. ఇంకోవైపు ఏమో సిపిఐ సిపిఎం ఐయుఎంఎల్ ఇటువంటి పార్టీలు ఏమో బయటికి రాలేదు డిఎంకే నుంచి. అంటే ఇప్పుడు నేను మాట్లాడుకున్నట్లుగా డిఎంకే కలిసే పక్షంలో వాళ్ళతో బీజేపీ కూడా ఉంటే ఈ 3 పార్టీలు ఉండగలవు. సిపిఐ సిపిఎం ఐయుఎంఎల్ ఇటువంటి పార్టీలు ఉండగలవు. ఎందుకంటే బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం తక్కువ కాబట్టి. సో అప్పుడు వాళ్ళు బయటకు వస్తే అది మళ్ళీ విజయ్కి అడ్వాంటేజ్ అవుతుంది. అలా అవనిస్తారా? అందుకని బీజేపీ కూడా కొంచెం దూరంగా వెళ్ళినట్లుగా కనపడి వీళ్ళిద్దరూ కలిసి తద్వారా ఈ చిన్న పార్టీలను కూడా కలుపుకుని, ఇప్పుడు ఎందుకంటే కేవలం డిఎంకే కలిసినంత మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు, మళ్ళీ వాళ్ళకి ఇదే సమస్య వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే
విజయ్ పార్టీ 108 మంది 107 ఉన్నారు కదా, వాళ్ళతో రిజైన్ చేయించాలి ఒకవేళ ఇవ్వకపోతే అనేది కనుక ఆ నిర్ణయం తీసుకుంటే అది టీవీకేకి అది పెద్ద సూసైడల్ అయ్యే అవకాశం కూడా ఉందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 1995లో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని పడవేసినప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో అప్పుడు దానికి ఇది ఒక ప్రధాన కారణమైంది. ఆయన తెల్లవారుజామున కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీని రద్దు చేస్తామని చెప్పి ఆయన తీర్మానం చేశారు. ఆ తీర్మానం చేయమని సలహా ఇచ్చింది కూడా అప్పట్లో ఉన్న ఒక ప్రముఖ లాయర్ ఏజీ కూడా అనుకుంటా ఎస్ రామచంద్ర గారు, ఎందుకంటే నాకే చెప్పాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ దానికి వ్యతిరేకంగా చంద్రబాబు గారికి కూడా మళ్ళీ కొన్ని సలహాలు ఇచ్చారు, అది వేరే కదా. సో అప్పుడు ఏమైంది, చంద్రబాబు గారు అందరినీ భయపెట్టారు, మీరు కనుక ఎన్టీఆర్ తోటి ఉంటే మీ పదవులు పోతాయి, మీ ఎమ్మెల్యేలు పోతాయి, మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి, ఇదంతా మరి మీకు అనేసరికి చాలా మంది ఇటు వచ్చేసారు, ఇంకా అసలు అమ్మో ఎమ్మెల్యే పదవి పోతుందేమో అని. అట్లాగే విజయ్ కూడా ఇట్లాంటి రాజీనామాలు ఆలోచన చేస్తే నష్టపోతాడేమో అనేది నాకున్న ఒక ఓకే. ఇస్మాయిల్, మనం ఇంతకు ముందు మాట్లాడిన దానికి సమాధానంగా దీన్ని చూడాలి. అయితే సార్ కొమ్మినేని గారు, సో మీరు ఇప్పుడు ఏదైతే 95 ప్రస్తావించారో, లేదంటే కర్ణాటకలో జరిగిన యడ్యూరప్పది మనం ప్రస్తావించినా కూడా అది ఆల్రెడీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉండి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అదేది లేదు. సో ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాలేదు కాబట్టి విజయ్ ఆ పందా ఎంచుకోవచ్చా? ఒకవేళ ఎంచుకుంటే కనుక ఇంతకుముందు ఇస్మాయిల్ చెప్పినట్టు ఢిల్లీలో ఏదైతే జరిగిందో ఆప్ విషయంలో అదే ఇక్కడ జరిగే అవకాశం ఉంది. 36 కాస్త 50% ఓటింగ్ తోటి, థంపింగ్ మెజారిటీ తోటి కంప్లీట్గా సీఎంగా వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు అనేది కూడా ఒక స్టడీ. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, డిఎంకే అన్నా డిఎంకే మిగతా చిన్న పార్టీలను కలుపుకుని గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే అప్పుడు విజయ్ చేయగలిగిందే లేదు. రాజీనామా చేసినా చేయకపోయినా లేదా ఇంకో రకంగా వెళ్ళినా, ఒకవేళ విజయ్ గవర్నమెంట్ ఫార్మ్ చేసిన తర్వాత అప్పుడు ప్రభుత్వాన్ని పడేస్తే, అప్పుడు మెజారిటీ కనుక ఆయనకు ఉంటే అప్పుడు అది అవిశ్వాసం పెట్టి ఆ పరిణామాల్లో రద్దు చేస్తే అప్పుడు ఏమైనా అవకాశం వస్తుంది. కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో ఏంటంటే ఎవరు పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. అంతేకాకుండా ఖచ్చితంగా గెలుస్తామనే గ్యారంటీ కూడా ఉండదు. సో అందువల్ల ఇప్పుడు విజయ్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా అందరూ కమిటెడ్ గా ఉంటారని గ్యారంటీ లేదు. ఇప్పుడు ఎందుకు అన్నాడీఎంకేలో 2-3 చీలికలు ఉన్నాయని మీరే చెప్తున్నారు కదా. సో ఆ చీలికలను నివారించడానికి పళనిస్వామి ఈ గేమ్ మొదలు పెట్టారు. మనమే ముఖ్యమంత్రి అవుతాము, డిఎంకే వాళ్ళతో మాట్లాడుతున్నాము. డిఎంకే వాళ్ళు కూడా ఈ చిన్న పార్టీలు వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకుని మనం కూడా అధికారం మందే అవుతుందని ఇందాక ఒక వార్త వచ్చింది. కనిమొళి ఇష్టపడలేదు, కనిమొళి ఇష్టపడలేదు అన్నాడీఎంకే తోటి కలవటం పైన. అందుకని దాంతో ఉదయనిధి స్టాలిన్ వెళ్ళి రాయబారం వెళ్ళి ఆవిడ్ని కన్విన్స్ చేశారని చెప్పి ఒక వార్త వస్తాం. ఇవన్నీ వీటిలో నిజం ఉందా లేదా అనేది మనం చెప్పదాలం. కానీ బట్ ఒకటి మాత్రం, హిందూ లాంటి పత్రిక కూడా రాసిందంటే, తమిళనాడుకు సంబంధించినటువంటి పత్రిక, డిఎంకే అన్నా డిఎంకేలు కలవడానికి ఏదో ప్రయత్నం జరుగుతూ ఉంది. అది బీజేపీ ద్వారా జరుగుతుందా లేకపోతే వీళ్ళే స్వయంగా చొరవ తీసుకున్నారా అనేది చెప్పలేం. కానీ బట్ అది అనైతికంగా కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే, మొన్న ఈ విశ్లేషణ వచ్చినప్పుడు అన్నా డిఎంకే ఓట్ బ్యాంక్ ని విజయ్ పార్టీ ఎక్కువగా చీల్చింది. సో దాంతో మళ్ళీ ఎలక్షన్ వస్తే అన్నాడీఎంకే పరిస్థితి ఇక దాదాపు మీరు ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇంకా స్టాలిన్, ఉదయనిధి వీళ్ళు కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నారు కాబట్టి డిఎంకే మేజర్ ఇదవుతుంది. అయితే డిఎంకే అన్నాడీఎంకే కలిస్తే కూడా అన్నాడీఎంకేకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇస్మాయిల్ ఇంటరాక్ట్ అవుతారు. అయితే అంతకంటే ముందు ఒకసారి అంటే మనం కంపేర్ చేయజాలం. కానీ గోవాలో జరిగింది, అలాగే మనోహర్ పారికర్ విషయంలో ఏదైతే గవర్నర్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది ఇక్కడ ఎందుకు తీసుకోవట్లేదు అనేది కూడా ఆక్షేపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. డు యు వాంట్ యాడ్ టు దట్ ఇస్మాయిల్? అంటే సమస్య అంతా రాజ్యాంగాన్ని పాటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఆలోచన ఉంటే కదా. ఇప్పుడు పొలిటికల్ గేమ్ గా మార్చేసింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఇప్పుడు బీజేపీ కూడా అలాగే చేస్తా ఉంది. అది దురదృష్టం. నేను మోడీ గారు వీళ్ళంతా ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు మాబోటి వాళ్ళందరం కూడా ప్రజాస్వామ్యాన్ని జాగ్రత్తగా కాపాడుతారు, ముందు తీసుకెళ్తారని ఆశించాం మనబోటి వాళ్ళందరం కూడా. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ కి ఇంకి తేడా లేకుండా పోయిందనేదే నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. మహారాష్ట్ర ఎక్స్పీరియన్స్ చూసినా, మీరు చెప్పినట్టు గోవా ఎక్స్పీరియన్స్ చూసినా, మణిపూర్ ఎక్స్పీరియన్స్ చూసినా, ఈవెన్ కర్ణాటకలో యడ్యూరప్ప ఎక్స్పీరియన్స్ చూసినా, వాళ్ళు రకరకాల రాష్ట్రాల్లో రకరకాల
వ్యూహాలు అనుసరిస్తున్నారు. తద్వారా బీజేపీని బలపరచాలి అనే ఆలోచన తప్ప ప్రజాస్వామ్యాన్ని బలపరచాలన్న ఉద్దేశంతో ఉన్నట్లుగా నాకు కనపడటం లేదు. అందువల్ల ఇప్పుడు ఈ సమస్య తమిళనాడులో గవర్నర్ గారు తన పాత్రని గవర్నర్ గా కాకుండా బీజేపీ నాయకుడిగానే పోషిస్తున్నారన్న విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొమ్మినేని సార్ నమస్తే సార్. ఒక విషయము ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో చూసుకుంటే అంతో ఇంతో టీవీకేకు గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది కమ్యూనిస్టులు ఐయుఎంఎల్ లాంటి వాళ్ళు ఇస్తే. ఇక ఒకవేళ నిజంగానే పూర్తిగా తమకు సంబంధించినటువంటి విద్వేషాన్ని వదులుకొని డిఎంకే రెండు కలిసి వాటికి సిపిఐ సిపిఎం లాంటివి ఐయుఎంఎల్ ఇవన్నీ ఒక రెయిన్బో కోalition ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అనేటువంటి రెండు సినారియోలు. కానీ ఇవి రెండు జరగకపోతే రాష్ట్రపతి పాలన అనేటువంటి ఒక కత్తి ఇప్పుడు అక్కడ వేలాడుతుంది. ఆ రాష్ట్రపతి పాలన అనేటువంటి ఒక సినారియోను ఈ రాజకీయ పార్టీలన్నీ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి కనబడుతుందా సార్? చేయొచ్చు అట్లాంటి. ఎందుకంటే మీరు అన్నట్లు మీరు చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో వాళ్ళు కనుక తలుచుకుంటే విజయ్కి అవకాశం ఇచ్చి అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో తేల్చుకోమని చెప్పొచ్చు. ఎవరికి మెజార్టీ లేదు కాబట్టి ఎవరికి నిజానికి యాక్చువల్గా ఎందుకు ఎక్కువ మంది విజయ్కి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారంటే డిఎంకే క్లెయిమ్ చేయలేదు నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తానని, అన్నా డిఎంకే క్లెయిమ్ చేయలేదు ఇంతవరకు ఫామ్ చేస్తామని, లేదు ఇండికేషన్ కూడా పంపలేదు గవర్నర్ గారికి. పోనీ ఈ రెండు పార్టీలు మేము కలవబోతున్నాం మాకు 2 రోజులు టైం ఇవ్వండి అని కూడా ఇంతవరకు అడగలేదు. సో ఇప్పుడు మరి ఆ పళనిస్వామి గారు కలుస్తారని చెబుతున్నారు. పళనిస్వామి గారు కలిసినా మూడో పార్టీ తప్ప ఆయన ప్రత్యర్థి మేజర్ గా అత్యధిక సీట్లు ఉన్న విజయ్ పార్టీ తర్వాత లేదు. సో ఇవన్నీ కన్ఫ్యూజన్ చూస్తే ఖచ్చితంగా మనకేమనిపిస్తుంది, గవర్నర్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు ఆన్ బిహాఫ్ ఆఫ్ బీజేపీ అనే అనిపిస్తుంది తప్ప ఇంకోటి కాదు. అదే గవర్నర్ గారు 108 సీట్లు ఉన్నటువంటి ఈ పార్టీకి అసెంబ్లీలో బల నిరూపణ చేసుకునే అవకాశం ఇస్తే ఖచ్చితంగా విజయ్ నెగ్గుతాడు. ఎందుకంటే అప్పుడు డిఎంకే అన్నా డిఎంకే కలిసే అవకాశం తగ్గుతుంది కనుక. లేదు వాళ్ళిద్దరూ కలిస్తే వాళ్ళకి అవకాశం ఇచ్చారనుకో అప్పుడు సేమ్ సీనియర్ రావచ్చు. లేదంటే ఈ రెండో పార్టీని విజయ్ పార్టీని కొంత దెబ్బతీసేటికి కొంతమంది తీసుకెళ్ళటం, లేదు సిపిఐ సిపిఎం వాళ్ళని అట్రాక్ట్ చేస్తే అయితే ఒకటి వాళ్ళిద్దరూ కలిస్తే సిపిఐ సిపిఎం ఇంకో పార్టీ ఐయుఎంఎల్ ఇటువంటి పార్టీలను కలిస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. అదే పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. అప్పుడు ఇతను అపోజిషన్ లో కూర్చోవాలి తప్ప రిజైన్ చేయడం కరెక్ట్ కాకపోవచ్చేమో అనేది నా అభిప్రాయం. విజయ్ పార్టీ చెప్పినట్లు రాష్ట్రపతి పాలన రావడానికి ఎప్పుడు అవకాశం ఉంటుందంటే వీళ్ళు రుజువు చేసుకోలేక డిఎంకే అన్నా డిఎంకే కూడా రుజువు చేసుకోలేకపోతే అప్పుడు వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఏదో రకంగా సెట్ అవుతుందేమో అనేది నాకున్న అభిప్రాయం. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మీరు అన్నట్టు రాష్ట్రపతి పాలనే గత్యంతరం అవుతుంది. థ్యాంక్ యూ కొమ్మినేని గారు మీ విశ్లేషణ అందించేందుకు.